తెలంగాణ కులగణనపైన కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలను తీసుకొచ్చి బీసీల్లో కలిపారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం బీసీ కేటగిరీ నుంచి తొలగించి 42% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముస్లింలను తొలగిస్తేనే రిజర్వేషన్ల ఆమోదానికి ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎంతో ఇచ్చిందని, నిధుల విషయంలో ఎక్కడైనా తాను చర్చకు సిద్ధమని బండి సంజయ్ సవాల్ విసిరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్. 6 PM తెలంగాణలోని నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం గత సంవత్సర కాలంలోని అనేక సంక్షేమ పథకాలతో పాటు బీసీ కులగణన కూడా చేసినటువంటి పరిస్థితి. బీసీ కులగణనలో చేసిన క్రమంలోనే 42% బీసీలు ఉన్నారని తప్పుడు లెక్కలు వచ్చాయనేది ప్రతిపక్షాలు బీజేపీ కావచ్చు, సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ అనేక ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఒక్కసారిగా ప్రభుత్వంపై విరుచుకుపడేటువంటి పరిస్థితి. బీసీ గణాంకాలలో 42% ఉన్నారని తప్పుడు లెక్కలతో పాటు ఇందులో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలను కూడా ఇందులో కలపడం ఇది ఎంతవరకు సమస్య అనేది కూడా ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులే కాకుండా బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఇదే 42% ఉన్నటువంటి బీసీ గణాంకాలలో మైనార్టీలని తీసేసినట్లయితే కేంద్ర స్థాయిలోని బీసీ గణాంకాలకు సంబంధించి పూర్తి మద్దతు ఉంటుంది, మేము ఆమోదిస్తామని బండి సంజయ్ ఒక స్పష్టమైన విషయం చెప్పినటువంటి పరిస్థితి. రానున్న కాలంలోనే జరిగేటటువంటి బీసీ కులగణాంకాలలోని ఎలాంటి లోపాలు లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 42% బీసీ గణాంకాన్ని తప్పుడు లెక్కలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తిరిగి మళ్ళీ బీసీ గణాంకన పేరుతో మళ్ళీ చేస్తుంది. దీనికి సంబంధించిన విషయాలు ఇప్పటికైనా పూర్తిగా పొందుపరిచి బీసీ సంబంధించిన జనాభాలోని ఉన్నటువంటి కులాల యొక్క వివరాలను స్పష్టంగా పొందుపరిచి 42% బీసీ కాదు, ఉన్నటువంటి పూర్తి జనాభా ఎంతమంది స్పష్టంగా ఇవ్వాలి. అందులో మైనార్టీలకు సంబంధించినటువంటి వారిని ఇలా చేర్చడం కూడా సరైన పద్ధతి కాదు. ఇలాంటి చేసినట్లయితే ఇది వెతికి పూర్తి స్థాయిలోని కేంద్ర ప్రభుత్వం కూడా అమ్మడానికి ఎవరో సహకరించారు. మీరైతే 32% లో ఉన్న బీసీలలో మైనార్టీలను చేర్చకపోయినట్లయితే ఖచ్చితంగా బీసీ గణాంకనం కానీ బీసీకి సంబంధించినటువంటి దేనైనా అమలుకు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉంటాము. రాష్ట్రంలోని జరిగేటటువంటి బీసీ గణాంకనకు తమ వంతుగా కృషి చేస్తామని కూడా బండి సంజయ్ స్పష్టం చేసినటువంటి కేంద్ర మంత్రిగా కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. తెలంగాణలో జరుగుతున్నటువంటి బీసీ గణాంకన గతంలో ఇచ్చినటువంటి అనేక హామీలను ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అమలు చేయలేదని, బీసీ గణాంకన పేరుతోటి కాలయాపన చేస్తూ ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలను తమకు ఇచ్చినటువంటి పదవిని కాలాన్ని కాలయాపన చేస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు దూరం చేస్తుందనేది బండి సంజయ్ ప్రభుత్వంపై ధ్వజమెత్తినటువంటి పరిస్థితి. గణాంకాల పేరుతోటి 42% బీసీలు ఎలా ఉంటారో దానికి వివరణ ఇవ్వాలని, బీసీ గణాంకాలు చేస్తున్నామని చెప్తూ కాలయాపన చేస్తే కుదరదని, రానున్న రాజకీయంలో కూడా 42% రిజర్వేషన్ బీసీలకు వర్తించేలా చూస్తే మా ప్రభుత్వం మేము ఖచ్చితంగా ఆమోదిస్తామనేది కూడా బండి సంజయ్ నూతనంగా ఏర్పడేటువంటి తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా కాలయాపనలో జరుగుతున్నటువంటి కుల గణాంకాలు చూసినట్లయితే ఈ కుల గణాంకంలో చేయాల్సినటువంటి సర్వే చేయకుండా తప్పుడు సర్వేలతో గతంలోని 9 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సంవత్సర పాలనలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బీసీలను విస్మరించింది. బీసీకి సంబంధించినటువంటి కుల గణాంకాలు చేయడంలోని ఇంత పెద్ద విప్లవం అనేది కూడా ధ్వజమెత్తినటువంటి పరిస్థితి. రానున్న రోజుల్లోని బీసీలకు సరైన న్యాయం చేసేది బీజేపీ పార్టీ అని కూడా ఒక మాటతో చెప్పినటువంటి కేంద్ర మంత్రి ఈ 42% రాజ్యాధికారంలో భాగంగా కాకుండా రాజకీయంలో ఉన్నటువంటి రిజర్వేషన్ లో కూడా అమలు పరచాలి. తెలంగాణలో అమలు పరిచినట్లయితే బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున మద్దతు చేస్తున్న కూడా బండి సంజయ్ ప్రభుత్వానికి వినిపించినటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలోని కులగణాంకనపై బండి సంజయ్ కేంద్ర మంత్రిగా పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శిస్తూ ఒక ఘాటు వాక్యాలు చేసినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.